హలో! ఆంటీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదా ఆంటీ? బెల్ ఐకాన్ నొక్కితే వస్తాయి వీడియోస్. ఓకే. ఈరోజు జొన్న ఇడ్లీ. దోస సేమ్ బ్యాటర్. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్నలు. డైరెక్ట్ జొన్నలు తీసుకున్నాను నేను. కావాలంటే మీరు మార్కెట్‌లో బయట జొన్న రవ్వ దొరుకుతుంది. దాన్నన్నా వాడుకోవచ్చు. సో, కొన్ని మెంతులు మినపప్పుతో పాటు వేసి బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. నేను నైట్ నానబెట్టేసుకున్నాను. అయితే ఏ గ్లాస్‌తో తీసుకున్నారో ఆ గ్లాస్‌తోనే ఒక 3/4 అటుకులు. డైరెక్ట్ రుబ్బే ముందే ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకోవచ్చు. కానీ మనం మర్చిపోతాం గదా! అందుకని నేను ఇప్పుడే వేసేస్తాను. సో, ఇది మార్నింగ్‌కి నానిపోయి ఉన్నాయి. మార్నింగ్ ఒక్క హార్డ్‌లీ 2 మినిట్స్ దాని మీద దృష్టి పెడితే అయిపోతది. కరెక్ట్‌గా లంచ్ ప్రిపేర్ చేసే ముందు ఒక్కసారి గ్రైండర్ తీసుకొని దాంట్లో మొత్తం పప్పు కొంచెం నలిగాక వెంటనే జొన్నలు వేసేసుకోవచ్చు. అది మీరు వర్క్ ఫినిష్ అయ్యేలోపు అది నలిగిపోయి ఉంటది. సో, ఫైనల్‌గా ఇలా కొంచెం బరకగా దింపుకోవాలి. దీంతోనే పలచగా చేసుకొని దోసలేసుకోవచ్చు, ఇడ్లీలో ఏసుకోవచ్చు. నేను బయట వదిలేసి వెళ్ళిపోయాను. ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చాక. సో, ఇట్లా పొంగుంటది నీట్‌గాను. అది మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఎప్పటికొస్తే అప్పుడు వాడుకోవచ్చు. ఎక్కువ మేము సాయంత్రం టిఫినే ప్రిఫర్ చేస్తాము. సో, నేనైతే దీన్ని ఇడ్లీలేసాను. నేను నెయ్య, నూనె ఏమి రాయలేదండి. జస్ట్ తడిపి ప్లేట్స్‌ని దాని మీద వేసేసాను. ఉడికాక మటికి ప్లేట్ కొంచెం తీసి కాసేపు ఉంచాలి మూత. డైరెక్ట్ తీయకూడదు. దాంట్లోకి మా బుడ్డదాని ఫేవరెట్ పల్లీ చట్నీ అడిగింది. సో, యాజ్ యూజువల్‌గా పల్లీలు ఏపి పక్కన పెట్టుకొని, మనం ఉత్తినే పల్లీలు లేపం గదా! అందుకని దాంట్లో కరివేపాకేసేసాను కొంచెం. ఏదన్నా ఎందులోన్నా డిస్‌గైజే. సో, కలర్ మారుతది. దానికేదో వెరైటీ పేరు చెప్తాం, పెట్టేయడం అంతే. కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ ఏగాక అందులోనే పల్లీలు వేసేసి దాంట్లోనే సరిపడగా ఉప్పు వేసేసి, కొంచెం చల్లారాక మిక్సీలో వేసి అంతే. కొంచెం వాటరేసి చట్నీ పట్టేయడమే. సో, అస్సలు రైస్ ఎయ్యను మూల ఇందులో కొంచెం తమిళనాడు స్టైల్ ఇడ్లీలా వస్తది. బట్ బావుంటది.